బిఫోర్ క్లాస్ లో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము. ఈ క్లాస్ లో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఏంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే? గౌతమ్. Yes, good. The fractions that are having different denominators is known as unlike fractions. Different denominators ఉంటే ఎలాగ అడిషన్ చేయాలి, ఈ విధంగా సబ్స్ట్రాక్షన్ చేయాలి. Example 1. Here I am taking two fractions. These two are unlike fractions. Denominators ఎలాగ ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే డినామినేటర్స్ కి మనమే ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్ లో ఏమున్నాయి? 5 and 3. టేక్ ఎల్సిఎం ఆఫ్ 5 and 3. 5 ones are 5. LCM equal to 3 into 5. Now what's the LCM? 15. Then multiply each fraction with LCM and divided by LCM. ఒక్కొక్క ఫ్రాక్షన్ ని LCM తో మల్టిప్లై చేస్తాము అండ్ ఆల్సో డివిజన్ కూడా చేస్తాం. ఇంటూ 15 whole divided by 50. Here ఒక ఫ్రాక్షన్ కి ఒక నెంబర్ మల్టిప్లికేషన్ లో ఉంది అంటే దిస్ బిలాంగ్స్ టు న్యూమరేటర్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోతుందేమో మీరు చూసుకోవాలి. 5 ones are 5 3s are. నెక్స్ట్ 3 ones are 3 5s are. రిమైనింగ్ నెంబర్స్ ని మల్టిప్లై చేయాలి. 3 into 3 3 3s are 9 by 15 plus 3 5s are 35 by 15. That means we convert these unlike fractions into like fractions. మనం ఏం చేస్తున్నాము, అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసేసుకున్నాం. ఎందుకు? ఈజీగా అడిషన్ చేయడానికి. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ ని మనం అడిషన్ ఏ విధంగా చేస్తాం? డైరెక్ట్ గా చేయొచ్చు. 9 plus 35 divided by 15. 9 plus 35 ఎంత సాగర్? 9 plus 35 ఎంతమ్మా సమ్ము? 44 by 15. Sit down. Now what's the answer? 44 by 50. Next one. Here I am writing 3 fractions. If like fractions है ना, unlike fractions are. Krish. Unlike. బట్ న్యూమరేటర్ సేమ్ ఉన్నాయి కదా, అన్లైక్ అనే అనొచ్చా వాటిని? మనం ఏది కన్సిడర్ చేస్తాం అన్లైక్ ఫ్రాక్షన్స్ గా చెప్పాలంటే? డినామినేటర్స్ మాత్రమే మీరు చూసుకోవాలి. డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే ఏమంటాం? అన్లైక్ ఫ్రాక్షన్స్. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న ఫ్రాక్షన్స్ ని మనం అడిషన్ చేయాలంటే చేయాలి, డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. 2 2s are 4. 7 అన్నది 2 తో డివిజిబుల్ అవ్వదు, అలాగే రాస్తాము. 2 5s are 10. నెక్స్ట్ అగైన్ ఐఎమ్ టేకింగ్ 2 2 1s are 2. 7 డివిజిబుల్ అవ్వదు, 5 కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ టేక్ 5 5 1s are. Next I am taking 7 7 1s are 7. Now what's the LCM? 2 into 5 into 7. 2 2s are 4. 4 5s are 20. 27s are 140. Yes, 140 is the LCM. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం మనం ఎలాగ చేసామో ఇక్కడ కూడా ప్రతి ఫ్రాక్షన్ ని ఎల్సిఎం తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి.
140 by 140 plus 3 by 10 into 140 by 140. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోతాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 140. 4 ones are 4, 3s are 12, remainder is 2, it becomes 20, 4 5s are 20. ఇక్కడ మీకు క్యాన్సిలైజేషన్స్ తెలియలేదు అన్నట్లయితే ఇక్కడ మీరు ఎల్సిఎం రాశారు కదా, ఈ ఎల్సిఎం లో చూసుకోండి. మీరు దేంతో క్యాన్సిలైజేషన్ చేయాలి? 4 తో చేయాలి. 2 2s are 4. ఈ 4 ని మీరు లీవ్ చేసి రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటి మల్టిపుల్ ని తీసుకోండి. 3 7s are 35. అంటే ఏ నెంబర్తో అయితే మీరు క్యాన్సిల్ చేయాలో ఆ నెంబర్ని మీరు ఎల్సిఎం కనుక్కున్నారు కదా, ఆ ప్రోడక్ట్ లో ఆ నెంబర్ ని తీసేసి మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదా వాటి ప్రోడక్ట్ ని ఇక్కడ రాసినా సరిపోతుంది. వెరీ బిగ్ నెంబర్స్ వచ్చి క్యాన్సిలైజేషన్ కష్టం అన్నప్పుడు హియర్ 7తో ఎన్ని టైమ్స్ పోతుంది మా 140? 20 times. గుడ్. 7 2s are 14, 0 ఉంటుంది, 0ని మనం అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ 10తో ఎన్ని టైమ్స్ పోతుంది? 14 times. గుడ్. రిమైనింగ్ నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఏం మిగిలాయి? 3 into 35 by 140. నెక్స్ట్ 3 into 20 by 140. 3 into 14 by 140. 35 into 3. 5 3s are 15. 3 3s are 9. 9 plus 1 10 by 140 plus 23s are 60 plus symbol. 14 3s are good 40. Now we convert unlike fractions into like fractions. మనం ఏం చేసామా? unlike fractions ని like fractions గా కన్వర్ట్ చేసుకున్నాం. ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలి? ఈజీగా అడిషన్ చేయడానికి. ఓకేనా? అన్లైక్ ఉంటే యాడ్ చేయలేం కదా. లైక్ గా కన్వర్ట్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు? న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. 105 plus 60 plus 42 by 140. ఏంటి సమ్ చేస్తే ఎంత వస్తుంది? 105 105 60 7 గుడ్. ఎస్ సారీ. 207 by 140. Yes. This is the way to find sum of unlike fractions. ఏం చేయాలి? ఫస్ట్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే we take LCM of denominators, then multiply and divide the LCM with each fraction. తర్వాత ఏం చేయాలి? క్యాన్సిలైజేషన్ చేయాలి. మిగిలిన నెంబర్స్ కి మీరు ప్రోడక్ట్ అన్నది కనుక్కుంటారు. అన్లైక్ ని లైక్ గా కన్వర్ట్ చేసుకుంటాము. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు? మీరు డైరెక్ట్ గా ఆడిషన్ లేదంటే సబ్స్ట్రాక్షన్ అన్నది చేస్తాం. ఫైనల్ గా ఆన్సర్ అన్నది మీరు యాడ్ చేసి రాసినట్లయితే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అన్లైక్ ఫ్రాక్షన్స్ లో ఆడిషన్స్ ఎలా చేయాలో చూస్తాం కదా, ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేయాలి? These are the two unlike fractions. Unlike fractions ఉన్నప్పుడు ఏం చెప్పాం? డినామినేటర్స్ కి ఏం తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఏమున్నాయి డినామినేటర్స్? 3, 5. 3 1s are 3, 3 5 5 తో 5 1s are 5. Now what's the LCM? 3 into 5 15. LCM of prime numbers is their product. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 and 5 both are prime numbers. ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఏమైతుంది? వాటి ప్రోడక్టే అవుతుంది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. డినామినేటర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మీరు తీసేసుకోవచ్చు ఎల్సిఎం. మెథడ్ ఫాలో అవ్వకపోయినా
బట్ 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటి కాంపోజిట్ నెంబర్ ఉందన్నట్లయితే మాత్రం చెయ్యాలి. ఓకేనా? ఓకే, ఎల్సిఎం ఎంత? 15తో ఎల్సిఎంతో ఈచ్ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. 7/3 into 15 whole divided by 15. 4/5 into 15 by 15. Here 3 ones are 3, 5s are. Next 5 ones are 5, 3s are. 7 into 5 by 15 minus 4 into 3 by 15. 7 5s are. Entama Avanti? Very good. 35/15 next. 4 3s are 12/15. Now we convert unlike fractions into like fractions. 15 minus 35 minus 12/15. 35 minus 12. 5 minus 2, 3. 3 minus 1, 2. 23/15. So, chin answer 23/15. Next. 3 fractions ఉన్నాయి, unlike fractions. ఎలాగ చేయాలి? Here also same, we take LCM of denominators 2, 5, 8. Next. 3 digits ఏ ప్రైమ్ నెంబర్ తో డివిజన్ అవుతాయి? 2 digits అవుతాయి. 2 ones are 2. 5 అన్నది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి అలాగే రాసుకోవాలి. 8 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా 2తో? చందు 4 times. నెక్స్ట్ అగైన్ 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఒకటి ఉంది 4. పైన అలాగే రాస్తాము. 2 2s are 4. నెక్స్ట్ 5 అన్నది డివిజిబుల్ అవ్వదు. 2 ones are 2. నెక్స్ట్ 5 తీసుకుంటాం. 5 ones are 5. ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం 2 2s are 2 into 2 into 2 into 5. 2 2s are 4. 4 2s are 8. 8 5s are 40. 40 is the LCM. ఇప్పుడు ఏం చేయాలి? ఈచ్ ఫ్రాక్షన్ ఎల్సిఎంతో మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేయాలి. ఎందుకు ఈ ప్రాసెస్ చేయాలి? ఎల్సిఎం తీసుకొని ఈచ్ ఫ్రాక్షన్ ని మల్టిప్లికేషన్ చేసి డివిజన్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి క్రిష్? లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకోవడానికి. ఓకేనా? అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకొని ఈచ్ ఫ్రాక్షన్ ని ఎల్సిఎం తో మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తాం. 2 ones are 2, 20s are 2 2s are 4, 0 మిగిలి ఉంటుంది. 0 అన్నది మీరు ఇలాగే రాస్తారు. నెక్స్ట్ 5 తో 5 ones are 5, 8s are 8 ones are 8, 5s. మిగిలిన నెంబర్స్ 3 into 20/40 minus 4 into 8/40 minus 5 into 5 దీనికి వచ్చి by 40. 23s are 60/40 minus 4 8s are 32/40 minus 7 5s are 35/40. ఎస్, లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ అయ్యాయా? ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా మీరు న్యూమరేటర్స్ ని యాడ్ లేదా సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. 40. ఇప్పుడు ఒక నెంబర్ ముందు సింబల్ లేదు అన్నట్లయితే మనం ఏం అస్యూమ్ చేసుకుంటాం? ప్లస్. ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? మా సేమ్ సింబల్స్ ఉన్న డిజిట్స్ ని ఏం చేసుకోవాలి? సమ్ చేసుకోవాలి. ఆ సింబల్ తోనే మనం రిప్రజెంట్ చేయాలి. సేమ్ సింబల్స్ ఇక్కడ ఉన్నాయి. 32కి ముందు ఏ సింబల్ ఉంది? మైనస్. 35కి
మైనస్ ఇవి రెండు ఏం చేయాలి ఇప్పుడు సమ్ చేసుకోవాలి. ఈ +60 అన్నది అలాగే రాసుకుంటాము. -32 -35 ఎంత అవుతుంది 7 6 -67/40. ఎస్ ఒక నెంబర్ కి ప్లస్ ఇంకొక నెంబర్ కి బిఫోర్ మైనస్ ఉన్నట్లయితే ఏం చేయాలని చెప్పాము మైనస్ చేయాలి. అందులో కూడా బిగ్ నెంబర్ ఏది 67 60 ఎంత వస్తుంది మా ఆన్సర్ 7. బట్ 7 కి ఏ సింబల్ రావాలి మైనస్ సింబల్ రాయాలి. ఎందుకు బిగ్ నెంబర్ ఈస్ హ్యావింగ్ మైనస్ సింబల్ కాబట్టి రిజల్ట్ కి మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం -7/40 is the answer. మైనస్ ది ప్లస్ డిఫరెంట్ సింబల్స్ ఉంటే వి ఫైండ్ అవుట్ డిఫరెన్స్ కనుక్కుంటాం. బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తోనే రిప్రజెంట్ చేయాలి. అన్లైక్ ఫ్రాక్షన్స్ లో అనదర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ కి ఏం చేయాలి ఎల్సిఎం తీసుకోవాలి. 5, 6, 10 హియర్ 2 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రెండు ఉన్నాయి 6 and 10. 2 3s are 6, 2 5s are 10. ఓకే నెక్స్ట్ 5, 3, 5 వచ్చింది. 2 తో డివిజిబుల్ అవ్వవి ఈ 3 నెంబర్స్ 2 తో డివిజిబుల్ అవ్వవు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకుంటా. 3 తో డివిజిబుల్ అయ్యేది ఒకటి మాత్రమే ఉంది 3 1s are 3. నెక్స్ట్ 2 5s అలాగే రాసుకుంటాం. ఏదైతే కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ తో మాత్రమే చేయాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 1s are 5. నెక్స్ట్ ఇక్కడ 5 1s are 5. అన్ని వన్స్ వచ్చిన తర్వాత ఈ నెంబర్స్ ని మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి ఎల్సిఎం వస్తుంది. ఓకే ఎంత ఎల్సిఎం 2 3s are 6, 6 5s are 30. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క ఫ్రాక్షన్ ని ఎల్సిఎం తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. బై 30 ప్లస్ 1/6 into 30/30 మైనస్ 7/10 into 30/30. ఈ ఫ్రాక్షన్స్ మధ్యలోనే ఈ సింబల్స్ అన్నవి మిస్ అవ్వకూడదు జాగ్రత్తగా రాసుకోవాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ ని మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ ఇక్కడ పెట్టాను. తర్వాత 2/5 into 30/30. నెక్స్ట్ సింబల్ ప్లస్ 1/6 into 30/30 మైనస్ 7/10 into 30/30. 5 1s are 5, 6 are 6 1s are 6, 5s are 10 1s are 10, 3s are. ఓకే ఫస్ట్ టర్మ్ లో ఏం మిగిలాయి అవంతి ఏం మిగిలాయి ఫస్ట్ టర్మ్ లో -2 6/30. నెక్స్ట్ ప్లస్ 1 into 5/30. నెక్స్ట్ మైనస్ 7 into 3/30. కూర్చోమ్మా 2 6s are 12 plus 1 5s are 5 minus 7 3s are 21/30/30/30. లాక్స్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి ఈ డినామినేటర్స్ ని రాసేసుకోవాలి. న్యూమరేటర్స్ ని ఎలాగున్నాయో అలాగే రాసిస్తాము. హోల్ డివైడెడ్ బై డినామినేటర్ రాసుకుంటాం. మీకు చెప్పాం కదా సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేసుకోమన్నామ్మా సమ్ చేసుకోమన్నాం. ఇక్కడ ప్లస్ సింబల్ లో ఓన్లీ ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ని అలాగే రాసేసుకోండి. నెక్స్ట్ మైనస్ 2 నెంబర్స్ ఉన్నాయి -12 -20. ఇవి రెండు సమ్ చేసినట్లయితే ఎంత వస్తుంది 2 + 1 3 1 + 2 3 -33/30. ఎస్ ఒక నెంబర్ కి ప్లస్ ఇంకొక నెంబర్ కి మైనస్ ఉంటే ఏం చేయమన్నాము డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాము. 33 5 బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి.
3 minus 5. We go for borrowing 2. This becomes 13. 13 minus 5. 8. 2 minus, okay, ఇక్కడ నెంబర్ ఏం లేదు, 2 అలాగే వస్తుంది. ఎంతమ్మా 28/30. బట్ బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది, కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మైనస్ పెట్టి -28/30. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఫైనల్ గా చేసే అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి. సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి, సమ్ చేసుకోవాలి. వచ్చిన సమ్ కి ఆ సింబల్ తోనే రిప్రజెంట్ చేయాలి. ఫైనల్ గా మీకు ఒకటి ప్లస్ టర్మ్ ఉంటది, ఇంకోటి మైనస్ టర్మ్ వస్తుంది. 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఏం చేయమన్నాం, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఫరెన్స్ కూడా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ అన్నది పెట్టాలి. ఓకేనా?